తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ గురించి శ్రీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్న కావునండి? బి ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా 1851 ఆవాస గ్రామాలు, గూడాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చబడ్డాయి సార్. అదేవిధంగా శ్రీ ప్రశ్న వర్తించదు. డి ప్రశ్న తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర గ్రాంట్లతో సమానంగా ఎస్ఎఫ్సి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్లను కూడా విడుదల చేస్తుంది. సంవత్సరానికి 5 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి పంచాయతీలకు అదనంగా 5 లక్షల రూపాయలను విడుదల చేయడం అవుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శులను నియమించడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీలు ట్రాక్టరు, అదేవిధంగా ట్రాలీ, ట్యాంకర్సు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి సార్. అదేవిధంగా 6176 గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ లేవు సార్. శ్రీ జాటోత్ రామచందర్ నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలైతే తండాలు, ఆదివాసీ గూడాలు గ్రామాలకు ఆయపట్టుగా పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా గిరిజన తండాల్లో, అదేవిధంగా ఆదివాసీ గూడాల్లో ప్రజలు ప్రకృతినే ఆరాధిస్తూ, అదేవిధంగా వాళ్ళు ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటూ మరి జీవిస్తున్న పరిస్థితి మనం గతంలో చూసినాం అధ్యక్ష. అదేవిధంగా గిరిజన లంబాడ సోదరులు గతంలో అడవులను నమ్ముకొని ఆ తర్వాత మరి అడవులు అంతరించిపోతున్న సమయంలో భూమిని నమ్ముకొని, అదేవిధంగా గత ప్రభుత్వాల మరి గిట్టుబాటు ధరలు లేక, అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయం కూడా కొంచెం లాభసాటిగా లేదని విద్యార్థులంతా విద్య వైపు, ఉపాధి వైపు, ఉద్యోగాల వైపు ఆలోచిస్తున్న సమయంలో మరి ఆత్మగౌరవం కోసం తండాలని గ్రామ పంచాయతీలుగా చేయాలి, మా తండాల్లో మా రాజ్యం, అదేవిధంగా మాకెంత వాటా ఉంటే అంత వాటా అని చెప్పేసి, మేమెంతో మాకంత వాటా అని చెప్పేసి నినాదంతో గత 30 సంవత్సరాలుగా గిరిజనులు కోరుకున్న కోరికకు మరి గత ప్రభుత్వం కేవలం కోడిని ముందుగట్టి మరి మాంసం తినమన్నట్టుగా ప్రవర్తించింది అధ్యక్ష. తండాలు దాదాపు 4,000 తండాలని గ్రామ పంచాయతీలుగా చేసి ఎక్కడ వారికి రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం తండాలు కేవలం గిరిజన ఓట్ల కోసం గిరిజనులను ఇంప్రెస్ చేయడం కోసం తండాలను గ్రామ పంచాయతీ నామమాత్రంగా చేసేది కానీ అధ్యక్ష, ఎక్కడ రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా వాళ్ళు గుర్తించలేదు అధ్యక్ష. కొన్ని మున్సిపాలిటీలు మేజర్ గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలుగా మార్చడం కోసం కూడా కొన్ని తండాలని మున్సిపాలిటీలో కలిపేసారు అధ్యక్ష. మున్సిపాలిటీల్లో ట్యాక్సులు కట్టలేక గిరిజన ప్రజానీకం అమాయక మరి పేదరికంతో బాధపడుతున్న ప్రజానీకం ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి తండాల్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, స్కూళ్ళు కానీ లేని పరిస్థితి తండాల్లో ఉంది అధ్యక్ష. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మరి సరిచేస్తూ మన ప్రభుత్వం మరి తండాలని అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి తండాల్లో అన్ని రకాల సౌకర్యాలు మన గ్రామాలకు సమానంగా నిధులు కేటాయించి తండాలని అభివృద్ధి పరిచే దిశలో మనం ముందుకు సాగాలని కోరుతున్నాను అధ్యక్ష. ఐలయ్య బీర్లా గారు. నమస్కారం అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12,741 గ్రామ పంచాయతీలకు గాను తండాలే 5,848 తండాలని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పి గిరిజనుల ఓటు బ్యాంక్ కోసం సుమారు 1,271 మాత్రమే గ్రామ పంచాయతీలు చేసి మిగతా వాటిని నిర్వీర్యం చేసినాయి అధ్యక్ష. ఆ తండాలు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినా కానీ ఏ ఒక్క తండా కూడా కనీసం పక్కా భవనం లేదు, వాటికి నిధులు లేవు. అక్కడ ఉన్నటువంటి సర్పంచులు చెట్ల కింద కూర్చొని అలా పరిపాలన చేయాల్సిన అవసరం వచ్చింది.
గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో తండాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాబట్టి దయచేసి మన ప్రభుత్వం ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా ఆ మిగతా తండాలను గుర్తించి గ్రామ పంచాయతీ చేసి వాటికి పక్క భవనాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొకటి, ఈ 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి కానీ ఇక్కడ వచ్చే నిధులను కూడా గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా రాకుండా 73-74 ప్రణాళిక ప్రకారం ఆ నిధులను కూడా పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకొని ఇవాళ సర్పంచులు ఎంతోమంది చావు కారణమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ సర్పంచులు అప్పులపాల అధ్యక్ష. వాళ్ళ మీద శ్మశాన వాటికలని, పల్లె ప్రకృతి వనమని, ట్రాక్టర్లని, ఇవాళ కనీసం ఆ తండాలలో ట్రాక్టర్ను మెయింటైన్ చేయలేని స్థితిలో ఆ సర్పంచులు ఉంటే ఇవాళ సర్పంచ్ వ్యవస్థకే పూర్తిగా నిర్వహణ చేసినటువంటి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వంలో ఇవాళ తండాలను గుర్తించి ఆదివాసులను కూడా అన్ని గ్రామ పంచాయతీల ధీటుగా వాళ్ళకు పక్కా భవనం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు మళ్ళీ వారు మాట్లాడాలని అనుకుంటున్నారు, కానీ సమయాభావం వల్ల అందరి సభ్యులకు అవకాశం ఇవ్వడం వీలు కాదు. మరి శ్రీ చిక్కుడు వంశీకృష్ణ గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని తపన ఉన్నది, చేశారు తప్ప ఆ గ్రామ పంచాయతీలో అయినటువంటి తండాల అభివృద్ధిని గురించి మర్చిపోయారు అధ్యక్ష. ఇప్పటి వరకు చాలా తండాలకు రోడ్డు సౌకర్యం లేదు అధ్యక్ష, మంచినీటి సౌకర్యం లేదు అధ్యక్ష, అదేవిధంగా చాలా తండాలలో స్కూల్స్ లేవు అధ్యక్ష. తర్వాత అంగన్వాడీ పోస్టులు, అంగన్వాడీ స్కూల్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, తర్వాత రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ లేని తండాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా మేమేదో నెంబరింగ్ కోసం ఎక్కువ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని చెప్పుకోవడానికి ఒకే ఊరిలో 2 తండాలంటే 2 గ్రామ పంచాయతీలు చేశారు అధ్యక్ష. మా అచ్చంపేట మండలం రంగాపూర్ విలేజ్ ఉంటుంది అధ్యక్ష, ఒకటే విలేజ్ అధ్యక్ష. మధ్య నుంచి రోడ్డు పోతుంది అధ్యక్ష, అక్కడ దర్గా తండా, ఇటు జయరాం తండా అధ్యక్ష. ఈ 2 ఒకటే గ్రామ పంచాయతీ ఉండేది అధ్యక్ష గతంలో. ఈ రెండింటిని దర్గా తండా గ్రామ పంచాయతీ, జయరాం తండా గ్రామ పంచాయతీ అధ్యక్ష. అట్లాగే ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ ఉండే అధ్యక్ష. 2 తండాలంటే ఆ 2 తండాలను విడగొట్టి ఈ 2 తండాలు